ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 2002వ సంవత్సరంలో నిద్రపోయారా? తిన్నారా? రెస్ట్ ఉండిందా? మార్నింగ్ 4కి ఇంటికి వెళ్ళి మళ్ళీ 7కి వెనక్కి వచ్చేసి రికార్డింగ్లు చేసేవాళ్ళం. హ్మ్. ఏదైనా వర్క్ అంటే నేను ఇన్వాల్వ్ కాని వర్క్ ఏమైనా టెక్నికల్ వర్క్ ఏమైనా జరుగుతుంటే స్టూడియోలోనే నిద్రపోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి. హ్మ్. ఎన్ని సినిమాలు చేస్తారు సార్? ఒక 2002లోనే? అది నాకు నేను లెక్క పెట్టలేదు ఇప్పటివరకు. నేను ఎన్ని సినిమాలు చేశాను నాకు తెలియదు. ఇప్పటివరకు ఏమీ లెక్క పెట్టలేదు. 2002 వికీపీడియా ఓపెన్ చేసి లెక్కేస్తుంటే వస్తూ ఉన్నాయి. ఒక 16 15 వచ్చిన తర్వాత ఇంక లెక్కేసే ఓపిక లేక ఆగిపోయాను నేను. అవునా? ఏమో మరి. అంటే నేను ఫ్రాంక్గా నేను అన్ని హిట్లే. అదే నేను లెక్క పెట్టలేదు ఎప్పుడు. హ్మ్. కొన్ని అయితే చాలా ప్రౌడ్ మూమెంట్స్ ఉన్నాయి. మ్యూజిక్ వరల్డ్ అని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉండేది. వాళ్ళు చార్ట్ బస్టర్స్ పెట్టేవాళ్ళు. సార్ టాప్ 10 చార్ట్ బస్టర్స్ పెడతారు. క్యాసెట్లు ఇలా సీరియల్ పెడతారు 1 2 3 4. ఎవ్రీ వీక్ కంపల్సరీ మేము వెళ్ళి చూసేవాళ్ళం. అదొక్కటే మాకు ఆట విడుపు. స్టూడియో బయటకు రావడం అంటే అదొకటే. వచ్చి ఆ చార్ట్ బస్టర్స్లో ఏమి ఉన్నాయని చూసుకోవడం అనమాట. అలాగా ఒక పర్టికులర్ వీక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 నావే ఉన్నాయి. ఓకే. అది ఏ సంవత్సరం ఏ సినిమాలు గుర్తులేదు కానీ బట్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్. సంతోషం సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఈ ఓడు వాడొచ్చో లేదో తెలియదు కానీ నాగార్జున గారికి హిట్స్ లేవు. చాలా రోజుల నుంచి హిట్ లేదు నాగార్జున గారికి. సంతోషం మ్యూజికల్ హిట్. అంటే అద్భుతమైన, చాలా సున్నితమైన కథ ఉంటుంది, అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, బట్ పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆ పాటలు విన్న తర్వాత నాగార్జున గారు మీతో ఏమన్నారు? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నట్టు ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది. సో మచ్ టు సే దట్ ఐ లవ్ యూ సాంగ్ రికార్డింగ్ అప్పుడు ఆయన స్టూడియోకి వచ్చారు. వచ్చి విని ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అన్నారు. అదేంటి అప్పటికే మీరు చాలా పెద్ద హిట్? అవును, అంటే మన ఇద్దరం ఎందుకు కలిసి పని చేయలేదనే ఫీలింగ్ వచ్చిందేమో ఆయనకి. ఆ క్వశ్చన్ అడిగారు. దశరథ్ గారితో మిగతా అందరి దర్శకుల కంటే కూడా ఆయన చాలా కొత్తవారైనా సరే ఆర్పీకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది అని చెప్తారు. ఎందువల్ల? దశరథ్ నేను ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్స్. సార్ నేను సునీల్ త్రివిక్రమ్ రూమ్మేట్స్ కదా. మా నైబరింగ్ రూమ్లో దశరథ్, ఓకే, గోపిమోహన్, జేకే వీళ్ళందరూ ఉండేవాళ్ళు. జేకే అంటే కెమెరామెన్. సార్ ఒక సీరియస్ క్వశ్చన్. నీ మ్యూజిక్ వల్ల సినిమాకి మార్కెట్ అవ్వట్లేదు అని ఎవడో ఒక మాట అంటే ఇన్ని వందల అద్భుతమైన పాటలు ఇచ్చిన ఆర్పి పట్నాయక్ సినిమాలు ఇంక నేను చేయను అని నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇదే ప్రశ్న మా టీఎన్ఆర్ గారు అడిగారు మిమ్మల్ని 8 సంవత్సరాల క్రితం. ఆ రోజు కూడా మీరు సరిగ్గా సమాధానం చెప్పలేదు. నాకు ఈ విషయంలో సరైన సమాధానం కావాలి. టీఎన్ఆర్ గారు బతికున్నప్పుడు ఆ మనిషి బతికున్నారు, ఈరోజు ఆ మనిషి బతికలేరు. ఆ మనిషి గురించి బతికిలేనప్పుడు ఒక మనిషి గురించి మాట్లాడకూడదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి దాని గురించి ఇంకా ముందు కూడా ఎక్కడ చెప్పను. ఓకే, ఆయన గురించి వారెవరు నాకు ఇవన్నీ వద్దు. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా? నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాను, చాలు. కరెక్టా కాదా మీరే డిసైడ్ చేయండి. మీకు అది చాలు సార్. మీ ఇప్పుడు కూర్చున్నాం, ఎన్ని గొప్ప పాటల గురించి మాట్లాడుకున్నాం. మంచి సంగీతం ఇవ్వగల స్థాయి ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎందుకు ఆపేయాలి అనేది చాలామంది బాధ. పైగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, అప్పుడు ఇద్దరు చాలా గట్టిగా నన్ను ఆపే ప్రయత్నం చేశారు నా స్టేట్మెంట్ని. ఎవరు సార్? ఒకటి మా సీను త్రివిక్రమ్ కూర్చోబెట్టి మరి క్లాస్ పీకాడు, ఎందుకన్నా డెసిషన్ తీసుకుంటున్నావు అని. ఇంకోటి కోటి గారు. వీళ్ళిద్దరూ నాకు చాలా గట్టిగా క్లాస్ పీకారు, ఎందుకు అంత బ్లంట్ డెసిషన్ తీసుకుంటున్నావు అని. బట్ కొన్నిసార్లు మనం రైట్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకెవరి మాట వినం కదా సార్. కన్విన్స్ అవ్వలేదు సార్ నేను ఇప్పటికీ. అంటే నేను కన్విన్స్ అయ్యాగా. మీరు కోటి గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక డౌట్ సార్, ఇలా అడగొచ్చో లేదో. మణిశర్మ గారు, కోటి గారు, మీరు కానీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఇప్పటికీ ఇవ్వగలరు. మణిశర్మ లాంటి వ్యక్తి మేము కూడా ఉన్నామని గుర్తించండి. కోటి గారు లాంటి వ్యక్తి మంచి సంగీతం ఇవ్వడానికి రెడీ, వచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది ఇండస్ట్రీలో? వాళ్ళ పాటలు చూస్తే అద్భుతమైన పాటలు ఉన్నాయి, వాళ్ళ ట్రాక్ చూస్తే అదొక రికార్డు.
అలాంటి వారికి ఎందుకు అవకాశాలు దక్కుతున్నాయి? అంటే వాళ్ళు ఈరోజు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్‌ని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? అంటే మీకు ప్రతి డైరెక్టర్‌కి ఒక స్పాన్ ఉంటది. సార్. అలాగే ఆ డైరెక్టర్‌తో పాటు వాళ్ళ థాట్ అంటే వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు కదా! నేను డైరెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి కాదు. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఇలాగ ఉంటాయి సినిమాలు ఇవి అవి ట్రెండ్ క్రియేట్ చేస్తారు. దానికి ఒక ఇది ఉంటది. స్లాట్ ఉంటది. ఆ స్లాట్ వరకు అవి నడుస్తాయి. ఆ తర్వాత ఇంకొక టేస్ట్ ఇంకొక జనరేషన్ ఇంకొక టేస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తది. ఎప్పుడైతే డైరెక్టర్స్ తాలూకా ఎరా మారుతదో ఆటోమేటిక్‌గా ఆ డైరెక్టర్స్‌తో పాటు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకా ఎరా కూడా మారిపోతుంది. హ్మ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకు ఇప్పుడు ఎవరైతే ఫుల్ హైలో ఉన్నారో వీళ్ళే ఇంకొక 10 ఏళ్ల తర్వాత కంటిన్యూ అవుతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు అప్పుడు జనరేషన్‌కి ఏం కావాలో అది దానితోటి రెడీగా ఉంటారు. అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్‌కి ఏమి ఇవ్వలేరా అంటే ఇవ్వగలరా లేదో టెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. కరెక్ట్ వర్డ్స్. అది జరగట్లేదు. అండ్ నా దగ్గర ఒక కంపారిజన్ ఉంది. మీరు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. అద్భుతమైన పాటలు ఇస్తున్నారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా యాక్టింగ్ వైపు వెళ్ళిపోయారు. మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆయన ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ హీరోగా ఆయన స్టార్ట్ చేశారు. దేవి నిర్ణయం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? అంటే మీకు ఆయన మీద వాత్సల్యం ఉంది కాబట్టి చెప్పండి. దేవి యాక్టింగ్ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యానబ్బా. అవునా? నేను మొదటి నుంచి ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీ ఈజ్ వెరీ గుడ్ లుకింగ్. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ హీ కెన్ యాక్ట్. హ్మ్. తను ఏదో సినిమా చేస్తే నేను కన్విన్స్ అయ్యేవాడినో కాదో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్ కన్విన్స్ అవుతున్నాను. హ్మ్. ఎందుకంటే ఆ లుక్ కానీ తను తీసుకున్న డెసిషన్ కానీ రెండు బాగున్నాయి అనిపించింది నాకు. సార్. సినిమా చూసిన తర్వాత నేను చెప్పగలను. హ్మ్. నేను ఎందుకు దీని గురించి పర్టికులర్ చెప్తున్నాను అంటే శ్రీను వాసంత్ లక్ష్మి నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నన్ను తిట్టారు. నీకు అవసరమా యాక్టింగ్ దట్టు ఎంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నావు అని. హ్మ్. అదే జనం థియేటర్కి వచ్చి ఫస్ట్ డే ఈ సినిమా చూసి మళ్ళీ వీడిని ఇంకొకసారి తిట్టడానికి అవకాశం వస్తుంది అని థియేటర్కి వచ్చి సినిమా చూసి అదే జనం ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వు కాకుండా ఇంకెవరు చేసున్నా మేము కన్విన్స్ అయ్యేవాళ్ళం కాదేమో, అంత గొప్పగా చేసావు, నువ్వే చేసావు అని పొగిడినోళ్ళు ఉన్నారు. సార్. ఈరోజు దేవి గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతుంటే రేపు శ్రీనివాసన్ లక్ష్మికి జరిగిన సీనే రిపీట్ అవుద్దని నా ఫీలింగ్. కానీ బాగా ఇష్టం ఉంటుంది కదా దేవిశ్రీ ప్రసాద్ అంటే మీకు? తన ఎనర్జీ చాలా, తన సాంగ్స్లో ఎనర్జీ ఉంటుంది. సార్. దట్టు సాహిత్యం బ్లడ్లో ఉంది కదా తనకి. హ్మ్. అందుకు తన సినిమాల్లో సాహిత్యం అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ రెండిటికి నేను ఫ్యాన్ని. సార్.